పదవులు ఇస్తా అంటే కూడా నేను పోలేదు. మాకెళ్ళి పోయిన లక్ష్మీ గారికి మంచి సమితి స్థానం ఇచ్చిండ్రు, అయినా కూడా పోలేదు. లోక్నాథ్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు, కురుమంత్ యాదవ్ గారికి ఇచ్చారు. నా కింద డైరెక్టర్ చేసిన లక్ష్మారెడ్డి మార్కెట్ చైర్మన్ అయ్యారు, బుచ్చారెడ్డి మార్కెట్ చైర్మన్ అయ్యారు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కూడా ఉన్నతమైన పదవి ఇస్తారని అంటే కూడా నేను పార్టీ పోలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నేను పార్టీ మారాలనుకుంటున్నా, మారను. కాంగ్రెస్ పార్టీని వీడతాం. ఈడుందో అందరము దయచేసి మీరు అందరూ చంద్రబాబు గారిని అదేవిధంగా పార్టీలో కొనసాగితే మీరు అందరూ చేతులు ఎత్తాలి, మేము అందరం రాజీనామా చేస్తామని. జై కాంగ్రెస్, చెయ్యొద్దండి. చంద్రబాబు గారిని పార్టీలో కొనసాగితే మేమందరం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో మేము సభ్యత్వాన్ని మేము రాజీనామా చేస్తాము. పార్టీ వేరే పార్టీకి అభిమానులుగా ఉంటాం, కానీ చంద్రబాబు గారిని పార్టీలో ఉంచడానికి మేము సుముఖంగా మేము ఎవరు అనుకుంటాం. ఎన్ని అవమానాలు చేశారు మా అందరు సీనియర్లను, ఇంతమందికి గోతులు తగ్గిండు. అందరూ అంటే అందరూ ఓడిపోతే పార్టీ నాశనం కావాలన్నా? అందరూ ఓడిపోతే పార్టీ ఆయన ఒక్కడే పార్టీ అనుకున్నారా? ఇగో 2014లో వాస్తవంగా ఇక్కడ విజయలక్ష్మి గారికి ఆ రోజు బీఫామ్ ఇవ్వలే. మేము రాధాకృష్ణ గారు ఎంత ఆపదలు వచ్చినా కూడా మేము పార్టీ గెలవకుండా కూడా పార్టీకి ఓటేస్తామని చేశారు. అదే రాధాకృష్ణ చనిపోయాడు, స్వర్గంలో ఉన్నాడు. రాధాకృష్ణ అన్న నన్ను తిట్టాడు, అన్న నీవు పార్టీ అని మమ్మల్ని డబ్బులు తీసుకొని వేయలేదు. అదే చంద్ర పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీని మోసం చేసి నన్ను గొడవ పడ్డాడు. రాధాకృష్ణ డైరెక్ట్ ఇంటికి పోయినా అన్న నాకు ఒక్కటే అన్న నేను సంఖ్య పట్టిన కాంగ్రెస్కి ఓటేస్తాను, నాకు డబ్బు అవసరం లేదు, రూపాయి అవసరం లేదు, పద్నాలుగు రోజులు కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాను ఏదో చెప్పినాడు. చంద్రబాబు డౌట్ వచ్చినప్పుడు చిన్నారెడ్డి సార్ చెప్పిన అలా ఇలా మాట్లాడుకుంటే మా రాములు గారు చెప్పినట్టు చంద్ర గారు పార్టీ మీద అభిమానం ఉంది కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు మోసం చేసిండు? మళ్ళీ వాళ్ళ జిల్లా అధ్యక్షుడికి అది తెలియదా? రాష్ట్ర అధ్యక్షుడికి ఆ విషయం తెలియదా? మళ్ళా ఆయన ఏదో మన తెలిసిన పుస్తకం లాగా ఆయన వచ్చి ఆయనకు వకాలత్ పలకడం చాలా తప్పు. ఇంకోటి వనపర్తి నియోజకవర్గంలో సరే మేము కూడా చిన్నారెడ్డిని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నామంటే వారు డబ్బు ఖర్చు పెట్టలేరు, అవతల టీఆర్ఎస్ ప్రపంచం ఉంది, ఆయన డబ్బు పెడతారనే ఉద్దేశంతో మేఘారెడ్డి వ్యక్తిని మేము అందరం మూకుమ్మడిగా గాంధీ భవన్లో మేఘారెడ్డికి ఇవ్వాలి టికెట్ అని నేను అందరికి కాలు మొక్కిన. అక్కడ ఉండే 27 మంది ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ షావులో లేచి మాకు మేఘారెడ్డికి ఇవ్వాలని నేను మన ఏఐసిసి ఇప్పుడు కార్యదర్శి వంశీ చంద్రరెడ్డి గారిని అడగండి చెప్తాడు. మేఘారెడ్డి గారి ముందరే చెప్పాడు, సీనన్న నన్ను నిద్రపోనియలేదు. ఆ విధంగా మేము మేఘారెడ్డి కొరకు మేము పనిచేసినాం. నీవేం చేసినాం? మేఘారెడ్డి అను బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. వనపర్తిలా ఇప్పుడు మేఘారెడ్డి గారు ఒక పెద్ద మనసుతో ఎవరు బీదవాళ్ళు తెలిపితే 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000 రూపాయలు నీవు ఎంత స్కామ్ చేసినావో తెలుసా? అది అందరికీ తెలుసు. 5,000 స్కామ్ పెద్ద ఉంది. నెలకు 5 లక్షలు తీసుకుందాం మేఘారెడ్డి తన. అదే ఇప్పుడు నీతో నీకెళ్ళి పక్కల తప్పించి మన స్టేట్ తప్ప చెప్పింది 7 నెలలు అవుతుంది, 10 లక్షలు దాటలేదు. అప్పుడు ఎన్ని పైసలు తీసుకున్నావు నువ్వు? అంటే ఇప్పుడు వనపర్తిలో అన్ని ట్యాంకుల్లో స్టేట్ పోయి ఆడ శ్రీశైలంలో సంజీవిని తీసుకొచ్చి ట్యాంకుల్లో కలిపి ఎవరు చచ్చిపోతలేరా? సంజీవిని మందు తీసుకొచ్చి ట్యాంకుల్లో నీళ్ళ ట్యాంకులు కలుపుతున్నందుకు ఎవరు చచ్చిపోతలేరా? అప్పుడు అంతగానం చచ్చిపోయారా? ఎందుకు ఎమ్మెల్యే గారిని అడుగడుగున అక్షోభకు గురి చేసినావు నువ్వు? దయచేసి ఎమ్మెల్యే గారు ఇటువంటి వ్యక్తిని ఇంకా చాలు మనకు, దయచేసి బంద్ చేయండి. మా జిల్లా అధ్యక్షుడికి వేడుకుంటున్నాము, మా ఎమ్మెల్యే గారికి, మా చిన్నారెడ్డి గారిని కూడా మోసం చేసినావు. నువ్వు చిన్నారెడ్డి ఎంబడుందో, చిన్నారెడ్డి ఎంబడి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చినాం. సీనియర్లు అంటే నీకు గౌరవం లేదు. మీ నాయనకు మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చినాం, నీవు ఆ గౌరవం ఇచ్చుకున్నావా? మేమందరం ఒకటే, అతని పార్టీలో ఉంటే మేమందరం బయటికి పోతాం. అతని పార్టీలో తీసుకునే సమస్య లేదు, పార్టీలో సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ ఆయన భార్య రాజీనామా చేస్తే కూడా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆమోదిస్తే దాన్ని కూడా మేము హర్షిస్తాం.